నా ఫస్ట్ వైఫ్ ఏంటంటే తిని ఎట్లా అడిగిందంటే మేడం మీ రేషన్ కార్డు డీటెయిల్స్ నాకు పంపించండి వాట్సాప్ నెంబర్కి అని చెప్పి నా సెకండ్ వైఫ్ మాట్లాడింది ఫస్ట్ వైఫ్తో. నా ఫస్ట్ వైఫ్ ఏం చేసిందంటే తన డీటెయిల్స్ అన్నీ పంపించింది నా వైఫ్కి, చంద్రకళకి పంపిస్తే అందులో నా రేషన్ కార్డు, తను నేనున్న బాబున్న ఫోటో తను బాబు చూసింది. కూడా ఉన్నాడా ఉన్నాడు. ఎన్నేళ్ళు? 2 years మేడం. ఓకే. సో బాబున్న ఫోటో చూసింది తిను. చూసిన తర్వాత అక్కడి నుంచి అనుమానం స్టార్ట్ అయ్యి అనుమానం ఎక్కడుంది అయ్యా, కన్ఫర్మేషన్. ఇంకా తర్వాత ఏమైంది? కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఎక్కువైంది మేడం సెకండ్ వైఫ్ నుంచి. డెఫినెట్ గా అవుతుంది కదా, ఎందుకంటే పెళ్లి అయిందని చెప్పకుండా నువ్వు ఇమీడియట్ గా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎవరైనా ఊరుకుంటారా? తాట తీస్తారు. ఇంతకేమంటున్నారు? సునీత ఏమంటుంది, చంద్రకళ ఏమంటుంది? ఇద్దరికి కావాలంటున్నారు మేడం నన్ను. ఇద్దరికి కావాలంట. నేను నాకేమన్నా చంద్రకళ మీద ఇష్టం ఉంది, నా ఫస్ట్ వైఫ్ మీద నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు నీకు మొదటి భార్య? ఎందుకంటే ఆమె చాలా బ్లాక్ మేడం, బ్లాక్ ఉంటది, చాలా లావుగా ఉంటది. అసలు లైట్ ఆఫ్ చేస్తే అసలు కనిపించదు. పేరెంట్స్ కి చెప్పాల్సిందే, నాకు ఇష్టం చెప్పండి మేడం, వెళ్ళలేదు మేడం వాళ్ళు. చేసుకున్నావు, బాబుని కన్నావు, ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేసి ఇంకోరు బాగా కనిపించారని చెప్పి పెళ్లి చేసుకుంటే ఎలా కుదురుతుంది బాబు? నీ ఇష్టమా? నాన్న బ్లాక్ ఉందని మీ ఆవిడని పట్టుకోవడం మానేసావా, పిల్లోని కనటం మానేసావా? ఇవన్నీ అయితే చేసావుగా. ఇదేం రీజన్ అయ్యా? చేసుకునేటప్పుడు కళ్ళు కనిపించలేదా? ఆవిడ కలరా వైటా కాదా? సరే, ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది? సునీత ఎలా రియాక్ట్ అయింది? సునోకే తెలియదు సార్ నేను సెకండ్ వైఫ్ ఉందని. ఇంకెక్కడ తెలియకుండా ఎట్లా ఉంది? ఈ అమ్మాయి ఊరుకోదు కదా. ఇప్పుడు తెలిసింది కదా, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కదా. ఆ అమ్మాయి ఏమంది? చెప్పండి సార్ తనకి. లేదంటే ఇలాంటి కథలు ఇంతకు ముందు కూడా నడిపించే కాబట్టి ఇది అన్నిట్లో ఒకటి అనుకుందా? తనకి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా సార్, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్ను ఒక పరంగానే నిన్ను నేను ఇష్టపడుతున్నాను, నేను నా అవసరాని కోసమే నిన్ను ఉపయోగించుకుంటున్నాను, నీవంతా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నిన్ను నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళా, ఫ్రెండ్స్ అంతా నన్ను కామెంట్ చేస్తారు, చూడరా నీ వైఫ్ ఎంత బ్లాక్ ఉంది, అసలు ఏంద్ర అట్లా ఉంది, అంత లావుగా ఉంది, ఏంద్ర ఆ మనిషి నారా అని చెప్పి కామెంట్ చేశారు సార్. బయటికి తీసుకెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుందన్న భయం వేస్తుంది నాకు, ఎందుకంటే అంత బ్లాక్ ఉంది సార్. తనని నేను మాత్రం వరకే యూజ్ చేసుకున్నా, తను ఒక నా అవసరానికి మాత్రమే యూజ్ చేసుకున్నా. లావుగా ఉన్న వాళ్ళని చేయొచ్చు కానీ వాళ్ళని పక్కన పెట్టి నీ వైఫ్ లో చూపెట్టడానికి నీకు సిగ్గు, అంతే కదా? అవును సార్. వాళ్ళతో పిల్లలు కూడా కనొచ్చు, అంతే కదా? నువ్వు చెప్పేది అంతే కదా? అంతే సార్. సో ఈ అమ్మాయిలో ఉన్న గొప్పతనం ఏంటి చంద్రకళ గారిలో? చంద్రకళ బాగుంది సార్, అందంగా ఉంటుంది సార్, హైట్ ఉంటుంది, కలర్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళా ఇద్దరు కొంచెం బాగుంటుంది సార్. ఒక సెల్ఫీ తీసుకోవాలన్నా ఏమన్నా చేయాలన్నా మంచిగా ఉంటుంది సార్. సో ఈ ఫోన్ కాల్ వ్యవహారం అనేది దొరకపోతే కనుక ఎంతకాలం చంద్రకళని ఇలా సపరేట్గా నీ సునీతకు తెలియకుండా ఉంచాలి అని అనుకున్నావు? అంటే ఎంతకాలం ఇలాగా జర్నీ చేయాలనుకున్నావు? అంటే ఎంతకాలం అయితే అంతకాలమా? అవును సార్, ఎంత అది తెలియలేని వరకు సార్. మరి తెలిసిపోయింది కదా, ఇప్పుడేంటి? నీలో ఎక్కడ అసలు భయం గానీ బెదురు గానీ ఏమీ కనిపించట్లేదు. ఫస్ట్ ఇద్దరు కావాలంటున్నారు కదా సార్, అందువల్ల ఏమనర్లే. డిమాండ్ ఎక్కువ ఉందనా? ఏమ్మా సునీత, ఏంటమ్మా? మేడం, మా తల్లిదండ్రులు పెద్దలు చేసిన పెళ్లి మేడం, నాది కట్న కానుకలతో మేడం, మేము ఫ్రీగా చేసుకోలేదు. 25 లక్షలు ఇచ్చాం మేడం. అబ్బా. డబ్బు, బంగారం, పొలం అంతా వేలం కడితే మొత్తం 25 లక్షలు మేడం, 25 లక్షలు. మరి నాకు ఇష్టం లేనప్పుడు అప్పుడే పెళ్లిగా వద్దు అని చెప్తే అయిపోతుంది కదా మేడం. స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నీ దగ్గర అంటున్నాడట. లేదు మేడం, చెప్పలేదు మేడం. నేను ఫోన్ చేస్తే ఎవరో ఒక ఆవిడ ఎత్తుతే అప్పుడు నాకు డౌట్ వచ్చింది మేడం. ఇదిగో ఊరెళ్తున్నాను, అదిగే ఊరెళ్తాను, ఇక్కడ ఆఫీస్ ఉంది, అక్కడ ఉంది, ఇది ఉంది అని నన్ను అన్ని అబద్ధాలు చెప్పి మేడం ఇలా రోజు అసలు నాకు అప్పటికే పెళ్లికి ముందు అసలు మీరు కొంతకాలం మొహం చూసుకుని మాట్లాడుకోవటం ఇవన్నీ జరిగినాయి కదా. బలవంతంగా ఈ అమ్మాయిని పెళ్లి చేశారు అంటే డబ్బు గురించి ఆశపడ్డాడు సార్. ఎందుకంటే నాకు అర్థం అయిపోయింది ఫస్ట్ రోజే. అసలు మాకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు కదా సార్, ఆ రోజే చెప్పేశాడు నాకు, నువ్వు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు అసలు బాగాలేదు, మా తల్లిదండ్రుల గురించి నేను పెళ్లి చేసుకున్నా, అసలు నేను చూస్తేనే నాకు అసహ్యం వస్తుంది, నువ్వు ఎలా ఉన్నావు అది అంటే. ఆ రోజు మొత్తం నైట్ మొత్తం బాగా ఏడ్చాను సార్. అసలు ఆ రోజు ఎంతలా ఏడ్చానంటే అసలు నేను ఆడజన్మం ఎందుకు ఎత్తాను అన్న థాట్లోకి వెళ్ళిపోయాను మేడం. ఇప్పుడు సార్ అడిగింది ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ మీరు ఇట్లాంటి విషయాలు ఏం మాట్లాడుకోలేదా? ఫస్ట్ నైట్ కే మాట్లాడుకున్నారు. అవును మేడం. కదమ్మా, అప్పుడు ఏమైనా డిస్ఇంట్రెస్ట్ చూపెట్టాడా నువ్వు నల్లగా ఉన్నావనో? లేదంటే అలాంటి మాటలు అప్పుడు వచ్చినాయి సార్. పెళ్లి అయిన తర్వాత వచ్చినాయి, కట్నం దొబ్బేసిన తర్వాత వచ్చినాయా? మొత్తం కట్న కానుకలు అన్ని తీసిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు, ఆ రోజు మొత్తం మన ఒపీనియన్ అంతా నాకు బయటపడేది. అప్పటిదాకా రావాల్సిన అప్పటిదాకా అన్ని లాగేశాడు మేడం. మరి ముందే చెప్తే మేము ఏమి ఇవ్వం కదా మేడం, అట్లా వాడి ప్లాన్. కదమ్మా, భార్యాభర్తల సంబంధం గురించే ఓన్లీ ఆ ఎస్ అనేటటువంటి దాని గురించే ఆ అమ్మాయి అని అంటున్నాడు. అంటే ఇలా అంటూనే నిన్ను బాడీ షేమింగ్ చేస్తుంటే, నువ్వు నల్లగా ఉన్నావు, లావుగా అంటూనే ఆ కార్యక్రమం నడిచేదా? అవును సార్. పిల్లోని కనేంత. అవును సార్.
మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఈ 4 years పాటు ఎటువంటి ఇమోషనల్ బాండ్ లేదా? ఏది లేదు సార్. నేను 4 గోడల మధ్యలోనే బానిసలాగా బతికాను సార్. ఒక కుక్క కంట హీనం. కుక్కనన్నా దాన్ని కొంచెం డాగ్ కొంచెం బయట గాలికి తిప్పుతాను. మరి మీ పేరెంట్స్ తీసుకొచ్చి ఒక 4 వాయించవలసింది కదా? మా పేరెంట్స్ ఎన్నోసార్లు చెప్పారు సార్ ఏమైంది ఏంటి అంటే, వాళ్ళకి ఏం చెప్పలేకపోతుండే సార్. నేను విలేజ్కి వెళ్తున్నాను, కొంచెం నాకు ఆఫీస్ పరంగా టెన్షన్, సో అట్లా అని నేను డిస్టర్బ్ అయిపోతున్నా అన్నట్టు మార్చాడు సార్. మాట మార్చాడు. 25 లక్షలు ఇచ్చావు, నిన్ను ఫస్ట్ నైట్ రోజే ఇన్సల్ట్ చేశాడు. అలాంటి వ్యక్తి కాలర్ పట్టుకుని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇంట్లో పెద్ద మనుషులు పంచాయతీ పెట్టాలి, అది చెయ్యలే. సరే కంటిన్యూ చేసుకుంటూ వచ్చావు. ప్రెగ్నెన్సీ పిల్లలు ఎందుకు కన్నావు? ఏ రోజు వదిలేస్తాడో తెలియదు. ఇప్పుడు మా ఫ్యామిలీ చాలా మంచిది మేడం, ఎందుకంటే మా తల్లిదండ్రులు మేము చాలా డిసిప్లిన్ గా పెరిగాము. ఇప్పుడు నేను ఒక్క మాట అట్లా చెప్తే వాళ్ళు అంత డిసిప్లిన్ గా పెరిగిన ఒక అమ్మాయిని బాడీ షేమింగ్, కలర్ షేమింగ్ చేస్తుంటే తట్టుకుంటారా? నేను మానసికంగా, నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది మేడం, బీకామ్ అయిపోయింది, మానసికంగా శారీరకంగా హింస పడుతున్నాను మేడం. చాలా అంటే పేరెంట్స్ కి చెప్తే వాళ్ళు బాధపడతారు అట్లా అని. నువ్వు చెప్పి కూతురు పెళ్లి గ్రాండ్ గా చేసినప్పుడు ఇమీడియట్ గా చెప్తే బాగోదు కదా. అసలు ఆ టాపిక్ కే నువ్వు అతను వదిలేయాలి. ఎదురు ఇక్కడ ఇంకో దుకాణం కనిపిస్తుంది, అయినా భర్త కావాలంటున్నావంటే ఎందుకమ్మా? అవును మేడం, నేను ఫ్రీగా చేసుకోలే కదా మేడం, లేచిపోయి పారిపోయి రాలేదు కదా. కట్న కానుకలు నా తల్లిదండ్రులు చేసిన పెళ్లి 10 మందిలో ఇప్పుడు పెట్టినా గానీ నేనే గెలవాలి కదా మేడం. ఆమె ప్రేమించి పెళ్లి చేస్తుంది కదా. ఈమెనా ఇంకెవరన్నా ఈ మధ్యలో ఎవరన్నా నడిచారా? లేదు సార్, ఇతను ఒక్కతే. నాకు కాన్ఫిడెంట్ గా ఇంత దూరానికి రావడానికి కారణం నాకు తెలిసే నేను మీ దగ్గరికి న్యాయం రావాలని వచ్చాను. రియాక్షన్ ఏంటమ్మా? అతను ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు, ఈ అమ్మాయి అమాయకురాల్లో ఉంది, ఏం అమాయకురాలు లేదు సార్, అంతా నటన. అట్లా నటన ఇక్కడ వరకు తీసుకురావడానికి కారణమే ఈమెనే. నాకు ఫ్రెండ్స్ కూడా చెప్పారు వాళ్ళది లవ్ అఫేర్ చాలా నడిచిందంట. నేను మొత్తం అన్ని ఎంక్వైరీ చేసుకుని మీ దగ్గర వరకు వచ్చాను సార్. మీరు మా దగ్గరికి వచ్చారా? చంద్రకళ వచ్చింది? అందరం కలిసి వచ్చాం మేడం, ముగ్గురము అందరం డిసైడ్ చేసుకుని న్యాయం. ఏమన్నా చెప్పారా? పోనీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమైనా చెప్పారా? మీ అత్త మామయ్యకి గానీ? ఎందుకమ్మా ఇంత పెద్ద మేజర్ ఇష్యూ? టీవీ షోల దాకా వచ్చేస్తున్నారు, ఇళ్ల దగ్గర సాల్వ్ చేసుకోకపోతే అక్కడ అవ్వకపోతే కదా ఇక్కడికి. పెద్దోళ్ళకి తెలియాలి కదా రియాలిటీ ఏంటి. ఈయన ఎన్ని భాగవతాలు చేశాడు, నిన్న ఎట్లా ఫైనాన్షియల్ గా వాడుకున్నాడు, ఫిజికల్ గా వాడుకున్నాడు, ఇంకో అమ్మాయిని మానసికంగా ఎట్లా వాడుకుంటున్నాడు అని అక్కడ చెప్తే వాళ్ళు పరువు కింద మళ్ళీ పంచాయతీలు అది ఇదని ఊర్లో పరువు పోతుందని మేము ఇక్కడ వరకు వచ్చాం మేడం. మీడియా వరకు బయటకు కనిపించరు, ఇక్కడ అవును మేడం, మీరైతే చేస్తారని మాకు నమ్మకంతో వచ్చాము. ఒకటి సారీ సునీత, ఇప్పుడు ఎక్కడ కూడా మీ ఇద్దరి మధ్యన ఒక అటెన్షన్ గానీ ఒక ప్రేమ గానీ ఏది లేదు సార్. మరి 4 సంవత్సరాలు పెళ్ళి ఇప్పటి వరకు నన్ను గడప దాటి బయట ఒక సినిమా గానీ, ఓ గుడికి గానీ, ఓ షికార్లు గానీ, చుట్టాల పెళ్లికి నా సొంత రిలేటెడ్ మా బాబాయ్ కొడుకు పెళ్లి అయితే కూడా వాడు తీసుకెళ్ళలేదు కదా. బుడ్డోని చూసుకుంటాడు పోనీ, ఆ చిన్నోడిని ఇలా చూస్తాడు అంతే సార్, ఇలా చూస్తాడు అంతే వెళ్ళిపోతాడు. అసలు వాడు ఇంతవరకు ఎత్తుకోవడం కూడా లేదు. తప్పుగా అనుకోద్దమ్మా, బాబు కలర్ ఏంటి అంటే చామంచాయకుంటాడు సార్. నా కలర్ ఏం రాలేదు, నేను ఇంత నల్లగా ఉన్నా గానీ బాబు మాత్రం చామంచాయ, గుడ్ లుకింగ్ ఉంటాడు, బాగుంటాడు సార్. కానీ ఈ మొత్తం ఈవిడతో ఈ 1.5 year జర్నీ, సుమారుగా ఇప్పుడు 4వ నెల ప్రెగ్నెంట్, ఈ మొత్తం జర్నీలో ఎన్ని సందర్భాల్లో ఇంటికి వచ్చి మీతో పాటు ఉన్నాడు, ఎన్ని సందర్భాల్లో బాబుని చూసుకుంటున్నాడు? నెలకు ఒకసారో 2 సార్లు వస్తాడు సార్ అంతే. అది కూడా ఉండు ఇంకా 3 రోజులు 4 రోజులు ఉండు అంటే, నేను అక్కడ ఆఫీస్ వాళ్ళు పెట్టుకొని నీ చుట్టూ తిరుగుతాను, నువ్వు మీ అమ్మ పెడుతుందా అన్నం, మీ అయ్య పెడతాడా, నేను సంపాదించద్దా, అది మీ గురించే కదా. మీ గురించి మీకైతే ఇస్తాడా? బాబుకి సిర్లాకు అవి కొంచెం ఫ్రూట్స్ కి వాటికి వీటికి డబ్బులు పంపిస్తాడు సార్. మీరు ఎవరి దగ్గర ఉంటారమ్మా? అత్తమామలతోనే వేరే కాపురం? అత్తమామలతోనే మేడం. వాళ్ళ దగ్గరే ఉంటున్నాను. ఓకే, మరి వాళ్ళకి కూడా తెలియదా ఇదంతా? ఏమీ తెలియదు సార్, 4 గోడల మధ్యలో వ్యవహారం సార్ అదంతే. నేను ఎక్కడ చెప్తే పరువు పోతుందని నా గొంతు ఇలా పిసుక్కొని బతుకుతున్నాను ఎవరికి చెప్పుకోకుండా. ఒక్కో రోజు అన్నం తినని రోజులు ఉన్నాయి మేడం, మంచినీళ్ళు తాగిన రోజులు ఉన్నాయి. బాబును కొట్టే నా కోపంలో, వాడు అటు ఇటు పోయి ఇప్పుడు బాబు నలిగిపోయినట్టే కదా మేడం, చెప్పండి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నా 25 లక్షలు 4 సంవత్సరాలు పెళ్ళి అయిపోయి మళ్ళీ నా జీవితంలోకి ఇంకొకటి వచ్చింది. వాడేమో సరిగా నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు బాగలేదు అని మానసికంగా శారీరకంగా హింస పెడుతున్నాడు. దేవుడిచ్చిన వరం కదా, నేను బొమ్మనా మేడం, నేను ఏమైనా తయారు చేసుకోవడానికి? ఇప్పుడు మనం మనిషి జన్మం ఎత్తినప్పుడు దేవుడు ఎలా పుట్టిస్తాడో అలానే పుట్టాను కదా అందరితో పాటు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు అంట, మరి నువ్వెవరమ్మా చంద్రకళ? ఆలోచించావా? ఆలోచించా సార్. ఏం ఆలోచించావు? ఏం చేద్దాం చెప్పు, దీనికి కరెక్ట్ పరిష్కారం చెప్పేది నువ్వే, మేం కాదు. ఏం చేద్దాం? మా ఆయనతోనే ఉంటాం. మీ ఆయనతోనే ఉంటావు? అలా ఒప్పుకోను సార్, నేను అస్సలు ఒప్పుకోను. నా జీవితంలో నుంచి మా ఇద్దరు జీవితంలో తనని పక్కకు జరిపాను. సమాధానం చెప్తుంది వాళ్ళకి చెప్పు. అవును మేడం, గుడిలో పెళ్లి చేసుకుంది, అది ఎలా చెల్తుంది మేడం? ఏమన్నా రిజిస్టర్ మ్యారేజ్ సార్? చల్లటం చల్లకపోవటం కాదు, అంత ధైర్యంగా నీ పక్కన కూర్చుని నా మొగుడు అతనితో పాటు వెళ్ళిపోతానని అంటుంది కదా అమ్మాయి. సరే సార్, మీరే మేడం మీ ముగ్గురికి చేతులెత్తి నమస్కరించి నేను మొక్కుతున్నాను ఏంటంటే, న్యాయం మీ వైపే
మీరే ఆలోచించి నాకు ఏదో ఒక న్యాయం చెప్పండి సార్. మీ ముగ్గురు ఇక్కడ దాకా రావడానికి ముందు ఏమైనా మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నామంటే తనేమో నాకు కావాలంటుంది, నేనేమో నాకు కావాలని ఇద్దరం గొడవ పెట్టుకుంటాం. సరే మన పరిష్కారానికి అంటున్నాడు ఆయన ఏమనట్లేదు. నన్ను ఏమంటున్నాడు అంటే నువ్వు నల్లగు, నువ్వు నాకు ఇష్టం లేదు, అసలు నీతో కాపురం చేయను, నీ మొహం చూడడమే నాకు ఇష్టం లేదు అంటాడు. నిన్ను వదిలించుకోవడానికి రెడీగా ఉన్నాడు కానీ ఈ అమ్మాయిని వదలటానికి 25 లక్షలు ఇచ్చిన పిల్లని వదిలేసుకోవడం అనుకున్నాడు. 1 రూపాయి కట్నం లేని దాన్ని ముంచుకుంటాడంట. మరి నేను ఎక్కడికి పోవాలి? పిల్లని పట్టుకొని ఎక్కడ పోవాలా? డబ్బు పోయింది, జీవితం పోయింది, నేనేం చేయాలి మేడం? డాక్టర్ గారు ప్రతిసారి ఇలానే అంటున్నాడు మేడం. నువ్వు నాకు ఇష్టం లేదే, నువ్వు ఇష్టం అసలు ఎంత అసహ్యంగా ఉన్నావు నువ్వు. అసలు నీ పక్కన ఎప్పుడైనా నేను ఫోటో దిగానా? నేను అసలు ఎక్కడికైనా తీసుకెళ్ళానా? సినిమాకి తీసుకెళ్ళానా? ఆ మాత్రం నీకు అర్థం కాదా? నువ్వు చచ్చిన పాములాగా ఇంట్లో పడి ఉండాలి, అసలు నీకు హక్కే లేదు అంటాడు నన్ను. మరి హక్కు లేనప్పుడు నా దగ్గరకు వచ్చి పడుకొని మరి బాబుని ఎందుకు అన్నాడు మేడం? ఏమంటారు రాంబాబు? ఏమంటారు? నేను మాట్లాడతాను కానీ దానికి ముందు మీరు ఏమనుకుంటున్నారు? నాకు చంద్రకళ కావాలి సార్. కావాలే, షాపులో ఏదో బొమ్మ కావాలి, కుక్క పిల్ల కావాలన్నట్టు కావాలి, కానీ ఆ అమ్మాయి సంగతి ఏంటి? నీ భార్య సంగతి ఏంటి? అమ్మాయి వద్దు సార్. అట్లా కుదరదు సార్. నేను ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు వెళ్తాను సార్. అతను నాకే కావాలి సార్. ఏం స్టైలిష్గా మాట్లాడుతున్నావు? 4 years పాటు మ్యారేజ్ చేసుకుని 25 లక్షలు దొబ్బేసి ఒక పిల్లోడిని కనేసి నల్లగా ఉందని చెప్పి రోడ్డు మీద వదులుతావా? నీకు తారు డబ్బాలో ముంచుతా. నిన్ను తారు డబ్బాలో ముంచి తల కిందలు ఏలాడదీస్తే నీకు తెలుస్తుంది వేడి తారులో. ఏ రోజు ఒక్కరోజు ఫోన్ చేసి తిన్నామని కూడా అడగలేదు సార్. ఏ రోజు ఒక్కరోజు ఎలా ఉన్నామని అడగలేదు. ఒక్క చీర కూడా తెచ్చేయలేదు సార్. గిఫ్ట్ పరంగా ఒక చీర కూడా తెచ్చేయలేదు సార్. అంత మా అత్త, మా మామయ్య, మా పేరెంట్స్ వాళ్ళే చూస్తారు సార్. వాడు నాకు ఉండే ఏం లేవు సార్. మళ్ళీ భర్తను వీడు అన్నా సరే సార్. ఎందుకు అంటున్నానంటే నా పరిస్థితి ఇలా వచ్చింది కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. లేకపోతే ఏమండి అని పిలిచేదాన్ని నేను. ఇక్కడి వరకు వాడు అన్నానంటే ఇంకా మీకు అర్థమైంది కదా ఎలాంటి టార్చర్ పెట్టాడో. అంత మాట అంటే చెప్పు తీసుకొని కొట్టాలి. వాడు వీడు అన్న తప్పే లేదు. ఏ డ్రెస్సులు వేసుకున్నా నేను గ్రాడ్యుయేషన్ చేశాను సార్. నేను లాంగ్ ఫ్రాక్స్, చుడిదార్స్ అన్నీ వేసుకుంటా. నీ పెంట మొహానికి ఈ డ్రెస్సులు అవసరమా? నువ్వు అసలు ఎలా ఉన్నావు? నీకు ఇది అవసరమా? నీది అవసరమా? ఇలానే సార్ మానసికంగా, శారీరకంగా ఎంత అసలు జన్మం ఎత్తినా అనిపిస్తుంది నాకు. మా పేరెంట్స్ ఒక్క కన్నీళ్ళు రాకుండా మమ్మల్ని పెంచారు సార్. మా ఫాదరు రైల్వే ఎంప్లాయీ. ఎంత బాగా చూసుకున్నారంటే కోటి నుంచి ప్రతి ఒక్క ఐటమ్ నాకు మ్యాచింగ్. మా అక్క నేను సార్ ఇద్దరము ఏది ఉన్నా మా ఇద్దరికి సమానం అనమాట. సో అంత బాగా చూసుకునేవాడు సార్. ఈ నిజం తెలిస్తే మామూలుగా వదిలిపెడతారు సార్. వాడిని నడి రోడ్డున గల్ల బట్టి చెప్పు తీసుకొని కొడతాడు సార్. ఇప్పుడు ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది మేడం. అటు సైడ్ 6 members బ్రదర్స్ సిస్టర్స్, మమ్మీ వాళ్ళ సైడ్ 6 చాలా మెంబర్స్. మేము ఇంట్లో ఫంక్షన్ చేయాలంటే మాకు బయట వాళ్ళు అవసరమే లేదు. ఇప్పుడు పరువు కోసం నేను ఇక్కడ వరకు వచ్చిన సార్. ఇక్కడ ధైర్యంగా చెప్పేస్తున్నాడు నాకు వద్దు అని చెప్పేసి. నిజంగా ఇంట్లో వాళ్ళకి చెప్పి 4 తన్నిస్తే కరెక్ట్ గా అయ్యేటోడేమో సార్. ఎంతకంటే ఎక్కువ అయిపోయింది సార్. కుక్క కన్నా అన్నం దొరుకుతుంది కానీ నాకు అంతకంటే హీనం అయిపోయింది సార్ పరిస్థితి. అదన్నా కాపలా కాస్తే దానికి కొంచెం నీళ్లు, కొంచెం బుక్కలు అన్నం పెడుతున్నా కానీ నాకు అది కూడా లేదు సార్. తిన్నావా, ఉన్నావా అన్న ఒక పలకరించేది కూడా లేదు సార్. ఫోన్లు కూడా చేయడు సార్ వాడు ఫోన్లు చేయడు. నేను ఫోన్ చేశాను అనుకో కట్ చేస్తాడు. 10 సార్లు చేశాను అనుకో, అప్పుడు నేను ఆఫీస్లో ఉన్నానే, నేంటి ఏం పడిపోయిందని ఫోన్ చేసావంటాడు సార్. ఏం పడిపోయిందని ఫోన్ చేసావంటాడు నన్ను. ఒక్కరోజు మా బాబుని కూడా సార్ వీడియో కాల్ చూసి బాబు ఎలా ఉన్నాడని కూడా అడగడు. ఇంకా వాడు ఉండి ఏం లాభం మేడం? నాకు ఉండి ఏం లాభము? నా డబ్బులు పోయింది, నా కెరియర్ పోయింది, నా లైఫ్ పోయింది. నాకు ఇప్పుడు బాబు ఉన్నాడు. ఇప్పుడు పేరెంట్స్ ఇట్లా ఉన్నారంటే రేపు వాళ్ళ కెరియర్ ఎట్లయితుంది నా బాబుది చెప్పండి మేడం. కెరియర్ ఏంటమ్మా? అసలు భవిష్యత్తు ఏంటి? ఇలాంటి తండ్రి ఉన్నాడు, ఈ కారణాల వల్ల తండ్రి ఇంకా పొద్దాక